చెప్పకుండా తల్లిదండ్రులకు ఏ విషయం ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో బలవంత పెడుతున్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. అంటే నాకు ఈ విషయంలో నేను ఎక్స్పర్ట్ ఏం కాదు. ఇప్పటి వరకు నేను ఇచ్చిన నా ఒపీనియన్స్ ఏటిలో కూడా నేను ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసినంతలోనే మాట్లాడుతున్నాను. ఇది డిస్క్లైమర్. ఇకపోతే ఆ అమ్మాయి అక్కడ విక్టిమ్. ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేశారు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా విక్టిమే అక్కడ, మేబీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. విడిపోయి చెప్పడు కదా, నాన్న నేను పనికిరాను, లాజికల్ ప్రాబ్లం అది తీసుకెళ్ళి చూపించాలి. ఆండ్రాలజిస్టులు అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వైద్యం అవ్వకపోతే, సక్సెస్ అవ్వకపోతే, దెన్ హీస్ నాట్ ఫిట్ ఫర్ వెడ్డింగ్. హీస్ నాట్ ఫిట్ ఉంటున్నాడు. వైద్యుడు చెప్తున్నాడు ఆ అమ్మాయి స్త్రీగా ఉండి ఆమెకు పిల్లలు కనాలని, దాన్ని ఏమంటారు, భర్తతో సుఖపడాలని, మంచి జీవితం జీవించాలని, ముద్దు మురిపం అన్ని. వాట్ నెక్స్ట్? అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి బ్రహ్మాండంగా. దేన్ని బట్టి బైబిల్ ఆపుతుందా? నాకైతే ఎక్కడ కనబడట్లేదు అలా. బైబిల్ ఏమి ఆపదు, అంటే దేవుడు ఏమి ఆపడు. అది దేవుడు జతపరిచింది కాదు. దేవుడు జతపరిస్తే ఎవరు విడదీయరు. కానీ దేవుడుగా జతపరిచింది మోసం. అవును, మోసం జతపరుస్తోంది. సో వై షుడ్ వి అబాయిడ్ విత్ దట్? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా వేరే పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిని మనం ఒక చెడ్డదానిలాగా చిత్రీకరించి దాన్ని ఫ్లిప్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అదే నాణానికి ఉన్న ఇంకొక కోణం. అమ్మాయిలకు ఈ మధ్య ఒక ఫ్యాషన్ డేటాలో తెలుస్తుంది. వేరే వారితో గనక సంబంధం ఉంటే, పెళ్లికి ముందు వేరే ఒక వ్యక్తితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉండి, తమ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కారణంగానో బలవంతం కారణంగానో ఆ అమ్మాయి చేసే ఫస్ట్ పని ఏంటంటే, మొదటి వారం 2 వారాల్లో వీడు పనికిరాడని చెప్తుంది. ఇది రాసి పైన చూశాను, 200కు పైగా చూసాం. ఆ అమ్మాయి ఫస్ట్ ఏం చెప్తుందంటే వీడు పనికిరాడు కాదు. అమ్మాయి వైపు నుంచి సమస్య ఉంది. అమ్మాయి మనం ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ బట్టే పనికిరాడు నేను చెప్తున్నాను కదా అంటది అమ్మాయి. అది ఒప్పుకోకూడదు. స్త్రీని ఎలాగైతే బలపరచాలో అలాగే పౌలు చేసింది అదే. ఉపయోగించుకొని పురుషుణ్ణి తొక్కేయాలని ఆలోచిస్తుందో ఆ స్త్రీని నువ్వు మాట్లాడదన్నాడు. రైట్.